బ్రేకింగ్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థి శైలజ మృతి చెందింది. ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యార్థిని మృతిపై గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని శైలజ మృతిపై బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. శైలజ మృతి నేపథ్యంలో దాబా గ్రామానికి ఎమ్మెల్యే కోవాలక్ష్మి బయలుదేరుతుండగా ఆమెను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ కోవాలక్ష్మి ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఇంటి గేటు ముందు ఎమ్మెల్యే బీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించాయి. గత నెలలో కలుషిత ఆహారం తిని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సుమారు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమందిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని మంచిర్యాల, హైదరాబాద్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. అయితే 3 విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి విషమించగా వీరిలో 2 విద్యార్థినులు కోలుకున్నారు. విద్యార్థిని శైలజ ఆరోగ్యం మరింత క్షీణించి నిమ్స్లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. గిరిజన విద్యార్థిని శైలజ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. విద్యార్థిని తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి గుండెకోత మిగిల్చారంటూ హరీష్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలల్లో కనీసం బుక్కెడు బొవ్వ కూడా పెట్టకుండా 11 నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలను ప్రభుత్వం బలిగొందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తాజాగా శైలజ మృతితో దాబా గ్రామానికి బయలుదేరిన ఎమ్మెల్యే కోవాలక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసిఫాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి శైలజ మృతి చెందింది. ఆహారం తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. విశ్వంశి, ఆసిఫాబాద్ జిల్లాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ అలాగే ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాంకిడి మండలం దాబా గ్రామం శైలజ స్వగ్రామంలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం మరింతగా ఉందని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్తున్నటువంటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మిని కూడా రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాత్రంతా కూడా ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఆమె కోవాలక్ష్మి ఇంటి దగ్గరే ఆమెని హౌస్ అరెస్ట్ చేశారు. కానీ ఇటు మరోవైపు దాబా గ్రామంలోనూ అదే సిచ్యువేషన్ కనబడుతోంది. శైలజ మృతదేహాన్ని అంబులెన్స్ లో నుంచి తీసుకుని అంతిమ సంస్కారాలు చేసేందుకు తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు ప్రస్తుతానికి నిరాకరిస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు అలాగే హాస్టల్లో పరిస్థితులు బాగుపరిచి ఇతర విద్యార్థులకు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలనేటువంటి ఒక డిమాండ్ తో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అలాగే గిరిజన అధికారి వాళ్ళు ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు కూడా ఇంకా అంతిమ సంస్కారాలు మొదలు కాలేదు. దీంతో పరిస్థితులు ఎటుదారి చేసేటువంటి అవకాశం ఉండడంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు గత 25 రోజులుగా నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి శైలజ పూర్తిగా పేద కుటుంబం, ఒక గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి అమ్మాయి స్థానికంగా వాంకిడి మండల కేంద్రంలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతూ కలుషిత ఆహారం వల్ల చనిపోయింది అనేటువంటి దానికి తన స్నేహితులు కూడా ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 60 మంది విద్యార్థులు అక్కడ అనారోగ్య పాలయ్యారు. 60 మంది ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రిలో చేసినటువంటి పరిస్థితి. కానీ శైలజ ఆరోగ్యం మాత్రం తీవ్రంగా విషమించింది. ఆ కారణం చేతే ఆమె 25 రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రికి తరలించినా కూడా ఆమె ఆరోగ్యం బాగుపడలేదు. చివరికి తుది శ్వాస విడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే తమ పాపకు పట్టినటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేటువంటి ఒక డిమాండ్ తో శైలజ తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన నిర్వహిస్తున్నారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం ప్రభుత్వాలు విద్యార్థులకు మంచి వసతులు కల్పించాలి అంటే గిరిజన విద్యార్థులే కాదు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా విద్యలో రాణించాలని చెప్పి ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి, మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో లోపాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇంకా ఎటువంటి మార్పులు రావాలంటారు? దీనిపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉందా? ఓవరాల్గా ఏమందుతుంది సమాచారం?
యశ్వంశి, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఇంకా పెద్ద ఎత్తున మార్పులు రావాల్సినటువంటి అవకాశం ఎంత ఉంది, అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిస్థితులు చూస్తే తరుక్కుపోయే విధంగానే ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు ఆ హాస్టల్లో కలుషిత ఆహారం తినడం వల్ల మృతి చెందింది అనేటువంటి విషయాన్ని తన స్నేహితులు ఏ రకమైనటువంటి ఆహారాలు తిన్నారు, ఎందుకు తమకి పరిస్థితి వస్తున్నటువంటి విషయాన్ని మీడియా వెళ్ళిన ప్రతిసారి తన స్నేహితులు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి తాటిపత్రి నుంచి కారినటువంటి నీళ్లు ఆహారంలో పడడం వల్ల దాని రంగు పూర్తిగా ఆహారంలో మెల్ట్ అయిపోయి దాని వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ అసలు అక్కడ ఏం జరిగింది, దేని వల్ల వీళ్ళ ఆరోగ్యం విషమంగా మారింది, అస్వస్థతకు ఎందుకు గురయ్యనేటువంటి విషయాలు ఇంతవరకు ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పని పరిస్థితి కనబడుతోంది. ఈ వాంకిడి మండలంలోని ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలే కాదు, ఇంకా చాలా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది. గతంలో కూడా చాలా మంది అనారోగ్య బారిన పడ్డారు. అలాగే పాఠశాలలో పూర్తిగా నాసిరకమైనటువంటి భోజనం కావచ్చు, వంటగదులు సరిగా లేకపోవడం, మంచినీళ్ళ కరువు, మంచినీళ్లు కూడా పూర్తిగా అంటే తాగేందుకు వీలు ఉండడం, ఇష్టానుసారంగా ఆ నీళ్లనే విద్యార్థులకు అందించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోని విద్యార్థుల ఆరోగ్యంపై దెబ్బపడుతోంది.